నేను ఒక తెలుగు మీడియం అభ్యర్థిని. నేను తెలుగు మీడియం స్టూడెంట్. గవర్నమెంట్ స్కూల్లో 8th వరకు చదివాను నేను. తర్వాత నేను కాలేజ్ చేయడం జరిగింది. మామూలు దాంట్లో మాకు గ్రేడ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ABCD డిస్టింక్షన్ అని. ఎప్పుడు B గ్రేడ్ వచ్చేది నాకు. సో నాలాంటి వాడే ఒక UPSC ఇంటర్వ్యూ 3 సార్లు వెళ్ళాను. 3 గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేశాను. ఇప్పుడు వన్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాడ్ క్రియేటెడ్ 84 సివిల్ సర్వెంట్స్ అక్రాస్ ఇండియా. 84 ర్యాంక్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 32 గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. మొన్న TGPSC తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 1200 స్టూడెంట్స్ మన అకాడమీ నుంచి మెయిన్స్ రాశారు. సో ఇంతమంది సాధ్యమైంది. మరి నేను ఒక యావరేజ్ స్టూడెంట్, నాకేం IQ లేదు, నాకు ఎప్పుడు డిస్టింక్షన్ రాలేదు. సో ఇదొక మిత్, మాయ. UPSCలో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఈ రోజు నుంచి మనం ఎలా ప్రిపేర్ అయ్యామన్నది ఇంపార్టెంట్. ఈ రోజు నుండి పరుగు పందెంలో మనం ఎలా ఉన్నామన్నది ఇంపార్టెంట్. ఈ రోజు మన పరుగు పందెంలో మనం బాగా పరిగెత్తామా అన్నది ఇంపార్టెంట్. సో ఈ రోజు ఎవరైతే కమిట్మెంట్ తీసుకొని చదువుకుంటారో వాళ్ళే విజయం.